హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి వెంటనే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ కొత్తగా అప్డేట్ తెచ్చినా కూడా మీ మెయిల్లోకి ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మొబైల్లో ర్యామ్ సైజ్ పెంచొచ్చా. అండ్ నార్మల్గా ల్యాప్టాప్స్లలో సిస్టమ్స్లలో అయితే ర్యామ్ సైజ్ పెంచవచ్చు. అట్లానే మొబైల్స్లో ఏమైనా పెంచుకునే అవకాశం ఉంటుందా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మొబైల్లో ర్యామ్ సైజ్ పెంచవచ్చు అని అనుకుంటే పెంచవచ్చు. చాలామంది యూట్యూబర్స్ చేయిస్తారు. మీకు చూయించినప్పుడు ర్యామ్ సైజ్ అనేది పెరుగుతుంది. అయితే నిజంగానే పెరుగుతుందా అని చూసుకున్నట్లయితే 100% వరకే పెరుగుతుంది ర్యామ్ సైజ్. కానీ ఎట్లా పనిచేస్తుంది, ఫస్ట్ వచ్చేసి ర్యామ్, మన మొబైల్లో ర్యామ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ర్యామ్ అంటే మన మొబైల్కి ఏదైనా తెచ్చింది ఏంటంటే ఆ మొబైల్లో ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమొరీ, ఈ మూడిటి పైన మన మొబైల్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. మన ర్యామ్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా మొబైల్కి అడిగామనుకోండి, ఒక యాప్ని ఓపెన్ చేయమని చెప్పి అంటే ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ర్యామ్కు చెప్తుంది ఈ యాప్ యూజర్ కావాలి అంటున్నాడని. ర్యామ్ వెళ్ళి ఇంటర్నల్ మెమొరీ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ప్రాసెసర్కి ఇస్తే ప్రాసెసర్ మనకి యాప్ని ఇచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మన మొబైల్లో జరుగుతుంది. అయితే మనం ర్యామ్ సైజు ఎక్కువ ఉంటే మన మొబైల్ ఫాస్ట్గా ర్యామ్ మనం ప్రాసెసర్కి అడిగిన ఒక్కటి ప్రాసెసర్ ర్యామ్కు చెప్తుంది. ర్యామ్ తొందరగా తెచ్చేసిస్తుంది అనమాట. ఎక్కువ ర్యామ్ పెద్దగా ఉంటే చాలా తొందరగా మన మొబైల్ ఫాస్ట్గా ఉంటుంది. అదే ర్యామ్ సైజ్ అనేది చిన్నగా ఉందనుకోండి, మనకు ఏదైతే ప్రాసెసర్కి మనం చెప్తామో ప్రాసెసర్ ర్యామ్కి చెప్పగానే ర్యామ్ ఒక యాప్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రెండో యాప్ని తీసుకొని వచ్చి ఓపెన్ చేసి ప్రాసెసర్కి ఇవ్వడానికి టైం పట్టుద్ది అనమాట. అందుకే మొబైల్ అనేది కొంచెం స్లో కావడం జరుగుతుంది. ర్యామ్ ఎక్కువ ఉంటే ఎన్ని యాప్స్ని చెప్పినా కూడా అన్ని యాప్స్ని తొందరగా తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇది మన మొబైల్లో జరిగేది. అయితే ఫస్ట్ ర్యామ్ పెరగొచ్చా అంటే పెంచితే పెరుగుతుందా అనే దాని విషయంకి వస్తే పెరుగుతుంది అన్నాం కదా. అయితే పెంచితే ఏ విధంగా అవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ర్యామ్ మాత్రం చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది మెమొరీతో పోలిస్తే. మొబైల్లో ర్యామ్ సైజ్ పెంచితే ఏ విధంగా పెంచవచ్చు అంటే మన దగ్గర ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఇంటర్నల్ మెమొరీ, ఆ మెమొరీని యూస్ చేసి ఆ మెమొరీని ర్యామ్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. జరిగేది ఏంటంటే ర్యామ్గా మనం ఇంకో ర్యామ్ని తీసుకెళ్ళి మనము మొబైల్లో పెట్టలేము. ఏదంటే సిస్టమ్స్లలో పెట్టినట్టుగా మనం ర్యామ్స్ని పెంచుతూ వెళ్ళలేము, దానికి యాడ్ చేస్తూ. మన ఇంటర్నల్ మెమొరీలో ఏదైతే స్టోరేజ్ ఉంటుందో అదే దాన్ని కొద్దిగా డివైడ్ చేసి ర్యామ్గా కన్వర్ట్ చేయడం అంతే. ఆ ర్యామ్గా కన్వర్ట్ చేసింది ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ మెమొరీతో కన్వర్ట్ చేసిన ర్యామ్, ఈ మెమొరీలతో కన్వర్ట్ చేసిన ర్యామ్ చాలా స్లోగా ఉంటుంది. ర్యామ్తో పోలిస్తే మనకు అక్కడ నుంచి వచ్చిన ర్యామ్తో పోలిస్తే మనం కన్వర్ట్ చేసుకున్న ర్యామ్ చాలా చాలా స్లోగా ఉంటుంది అనమాట. సో దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మన మొబైల్ నుంచి కంపెనీ వాడు ఇచ్చిన ర్యామ్ ఫాస్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఇచ్చిన ర్యామ్ ఏంటంటే ఓల్వా బస్ చాలా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనం ర్యామ్ మన ఇంటర్నల్ మెమొరీ నుంచి కన్వర్ట్ చేసుకున్న ర్యామ్ ఏంటంటే ఇట్లాంటి పల్లె వెలుగు అని చెప్పవచ్చు. పల్లె వెలుగు ఎంత స్లోగా ఉంటుంది, అది మన ఓల్వా బస్తో పోలిస్తే ఓల్వా బస్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, పల్లె వెలుగు కొంచెం స్లోగా ఉంటుంది. సో ఏది ఫాస్ట్గా ఉన్నా ఏది స్లోగా ఉన్నా కూడా మనం ర్యామ్గా చేంజ్ చేసిన తర్వాత మొబైల్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అంటే ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్, మనం ఏం చేస్తాం మొబైల్లో ప్రాసెసర్కి ఏదైనా అడిగితే ప్రాసెసర్ వెళ్ళి ర్యామ్కి అడుగుతుంది, నాకు ఈ యూజర్ ఈ యాప్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడని. అయితే మనము ఉన్న ర్యామ్ని మనం కాస్త పెంచుతాం కదా ఇంటర్నల్ మెమొరీని, ఆ మెమొరీ ఒక ర్యామ్ అవుతుంది, మనకు అక్కడ నుంచి వచ్చిన ర్యామ్ ఇంకోటి. మన మొబైల్ అప్పుడు ఏంటి 2 ర్యామ్స్ ఉంటాయి. 2 ర్యామ్స్ ఉన్నప్పుడు మనకు ప్రాసెసర్కి అడిగినప్పుడు ప్రాసెసర్ ఏ ర్యామ్కి చెప్పాలి అని కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల దానికి ఏమీ అర్థం కాక మొబైల్ స్లో అయిపోతుంది. ర్యామ్ పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే మనము నార్మల్గా మనం ర్యామ్ పెంచుతారు, చూపిస్తారు వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళ వ్యూస్ కోసమని, కానీ వేస్ట్ అది. మీరు మాత్రం ట్రై చేయకండి ర్యామ్ పెంచుదామని, అది ఏదేదో చేస్తారు, వేస్ట్ అంతా. ర్యామ్ పెరుగుతుంది కానీ మొబైల్ ఇంకా స్లో అవుతుంది. సో చెప్పాను కదా, మనకు అక్కడ నుంచి వచ్చిన ర్యామ్ ఏంటంటే ఓల్వా బస్, మనం చేసుకున్న ర్యామ్ ఏంటంటే ఆర్డినరీ.
అయితే ఆర్డినరీ వోల్వో ఉన్నా కూడా మనకు ప్రాసెసర్ కన్ఫ్యూజ్ అయిపోయి మొబైల్ చెడిపోతుంది తప్పించి మనకు ఎటువంటి లాభం లేదు. మనం మొబైల్లో ఏదైనా చేసాము, రూటింగ్ కానీ ఏదో ఒకటి చేసామంటే దానివల్ల మనకి ఏదైనా లాభం ఉండాలి. లాభం ఉంటేనే మనం చేయాలి తప్పించి లాభం లేకుండా చేయకూడదు. కాబట్టి లాభం కాదు కదా, ఇక్కడ లాస్ అయిపోతుంది. మన మొబైల్ ఇంకా చెడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మన మొబైల్ ఫాస్ట్ కావడానికి అసలు ఛాన్సెస్ లేవు. మీకు అంతగా ర్యామ్స్ కావాలనుకుంటే ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్తో అంటే మొబైల్స్ దొరుకుతున్నాయి. 6000 పెడితేనే 2GB ర్యామ్ దొరుకుతున్నాయి. అది 10,000 వరకు వెళ్ళిపోతే 3GB 4GB ర్యామ్ గల ఫోన్స్ కూడా దొరుకుతున్నాయి. మీకు ర్యామే ఎక్కువ కావాలనుకుంటే, లేదు బ్రాండ్తో వెళ్ళిపోతామంటే అది ఓకే, కానీ ర్యామ్ని మాత్రం పెంచుకోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మీ లేటెస్ట్ అప్డేట్స్ని ఇంకా మీకు మెయిల్లోకి ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏ కొత్తగా అప్డేట్ వచ్చినా కూడా మీ మెయిల్లోకి ఫ్రీగా పొందొచ్చు. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.